ప్రతి పాపానికి ఒక శిక్ష. గరుడ పురాణంలో పాపాత్ములకు సూచించిన శిక్షలు ఇవే. వచ్చే జన్మలో ఎలా పుడతారంటే, హిందూ మత విశ్వాసాల ప్రకారం చావుకు సంబంధించి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. చనిపోయాక స్వర్గం, నరకంలో ఒక చోటుకు ఆత్మ వెళుతుందని చెబుతారు. ప్రజలు బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు గాను చనిపోయాక శిక్ష అనుభవిస్తారని కూడా నమ్ముతారు. ఒక వ్యక్తి మరణించాక యమదూతలు ఆత్మను యమరాజు ముందు న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. అక్కడ చిత్రగుప్తుడు ఆ వ్యక్తి జీవితకాలంలో చేసిన పాప పుణ్యాల లెక్కను చూపిస్తాడు. ఆ వ్యక్తి చేసిన పాపాల ఆధారంగా ఏ నరకానికి పంపాలి, ఎంతకాలం శిక్ష విధించాలో యముడు నిర్ణయిస్తాడు. పాపాలు చేసినందుకు శిక్షించడమే కాకుండా మరణానంతరం ఏ యుగంలో జన్మించాలో కూడా యమరాజు నిర్ణయిస్తాడు. ఒక వ్యక్తి చేసిన పాపాల తీవ్రత ఆధారంగా ఆ యుగం డిసైడ్ అవుతుంది. గరుడ పురాణంలో మరణానంతరం మనం అనుభవించే శిక్షల గురించి చాలా వివరంగా రాశారు. ఈ పురాణం ప్రకారం మానవులు చేసిన ఒక్కో పాపానికి ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసుకుందాం. ఏ పాపానికి ఏ గతి పడుతుందంటే, వేరొకరి నోటి నుంచి ఆహారం తీసుకున్న వ్యక్తి తర్వాతి జన్మలో మానసిక వైకల్యంతో జన్మిస్తారు. సన్యాస ఆశ్రమాన్ని విడిచిపెట్టిన వారు పిశాచాలు అవుతారు. గోహత్య, గర్భస్థ శిశు హత్య, ఇంటికి నిప్పు పెట్టడం వంటి పాపాలు చేసిన వ్యక్తి తర్వాతి జన్మలో రోధ అనే నరకంలో కఠిన శిక్ష అనుభవిస్తారు. క్షత్రియ, వైశ్యులను హత్య చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారు. ధాన్యం చోరీ చేసిన వ్యక్తి ఎలుక గర్భం నుంచి ఎలుకలా పుడతారు. ఒకరి దాంపత్య జీవితాన్ని చెడగొట్టిన పాపి వచ్చే జన్మలో దోమగా జన్మిస్తారు. గురువును విమర్శించి అవమానించే వ్యక్తి షబల్ అనే నరకంలో కఠిన శిక్ష అనుభవిస్తారు. మరొకరికి హాని చేసే వాళ్లు కూడా నరకానికి వెళ్తారు. బంగారం చోరీ చేసిన వ్యక్తి తర్వాతి జన్మలో పురుగు లేదా కీటకంగా జన్మిస్తారు. ఈ వ్యక్తిని సుకర్ అనే నరకానికి పంపుతారు. రత్నాలు చోరీ చేసిన వ్యక్తి తర్వాతి జన్మలో చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు. ఇంట్లో వస్తువులను దొంగిలించే రాబందు, ఆవును దొంగిలించే ఉడుము, నిప్పును దొంగిలించే కొంగ, తేనెను దొంగిలించే వారందరూ తేనెటీగగా పుడతారు. ఈ జన్మలో అబద్ధాలు చెప్పే వ్యక్తి తదుపరి జన్మలో నరకానికి వెళ్తారు. తప్పుడు విమర్శలు చేసేవారు తాబేలుగా పుడతారు. నీటి వనరులను నాశనం చేసేవారు చేపగా పునర్జన్మ ఎత్తుతారు. ఈ జన్మలో నీటిని దొంగలించి పాపం చేసిన వారు తదుపరి జన్మలో చాటక పక్షిగా జన్మిస్తారు. దానం ఇవ్వకుండా మాట తప్పిన వ్యక్తి తర్వాతి జన్మలో నక్కగా పుడతారు. కొంతకాలం పాటు భార్య కొంగు పట్టుకుని తిరిగి ఆపై ఆమెను విడిచిపెట్టిన భర్త తన తదుపరి జీవితమంతా దురదృష్టాన్ని ఎదుర్కొంటాడు. స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి గుడ్లగూబగా పునర్జన్మ ఎత్తుతాడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.